ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు రాలేదో మళ్ళీ అప్లికేషన్ వేసుకోవచ్చు, అవకాశం ఉంది. आप देख रहे हैं एनएनसी न्यूज. హలో ఫ్రెండ్స్, ఎన్ఎన్సి న్యూస్ లో స్వాగతం సుస్వాగతం. నేను మీ రషీద్ని. ఈరోజు మనం ఇంద్రమ్మ ఇల్లు యాప్ గురించి, ఇంద్రమ్మ ఇల్లు కొత్త అప్లికేషన్ గురించి, ఇంకా కొత్త రేషన్ కార్డుల గురించి మనం ఇందులో మాట్లాడిపోతున్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఈ న్యూస్ని ఫార్వర్డ్ చేయకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీకు యాప్ గురించి, కొత్త ఇంద్రమ్మ ఇల్లు గురించి, ఇంకా మీకు కొత్త రేషన్ కార్డు ఎలా అప్లికేషన్ మీరు వేసిన దానికి ఇంకా సర్వే కాకపోతే ఎలా సర్వే అయింది, దాని గురించి మొత్తం మేము చెప్తాం. మేము మీకోసం ఎంతో కష్టపడతాం కాబట్టి మీరు తప్పకుండా మీ మీద నమ్మకం ఉంది. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని మీరు తప్పకుండా చేయాలి. మీకోసమే మేము కష్టపడుతుంటాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే, ఫస్ట్ మనం ఇంద్రమ్మ ఇల్లు గురించి తెలుసుకున్నాం. ఇంద్రమ్మ ఇల్లు మనకు ఎవరెవరికైతే అంటే ప్రజాపాలనలో వేసిన వాళ్ళందరికీ, చాలామందికి ఆల్మోస్ట్ ఒక ఎంక్వైరీలు జరిగినాయి, వాళ్ళ ఫోటోలు తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చాలా మందికి వచ్చేసి అందులో అసలు దాంట్లో నో డాటా అవైలబుల్ అని చూపిస్తుంది యాప్లో. అయితే చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు నో డాటా అవైలబుల్ అని చూపిస్తుందని. ఎవరికైతే నో డాటా అని అవైలబుల్ అని చూపిస్తుందో వాళ్ళ కోసం ఫస్ట్ చెప్తున్నాను, మీరందరూ ఆ స్లిప్ తీసుకొని ఒక అప్లికేషన్ రాయండి, అంటే ఒక దరఖాస్తు రాయండి ప్రజాపాలనకి, అంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి బేగంపేటలో చూడండి. అక్కడ మీరు ప్రజాపాలనకి వెళ్ళి, మీరు వెళ్ళే సమయం పొద్దున్న 9ంటికి అక్కడ ఉండాలి. ఎందుకంటే చాలా మంది జనాలు ఉంటారు. అక్కడ వెళ్ళే రోజు మంగళవారం ఇంకా శుక్రవారం, ఈ 2 రోజులు అక్కడ వచ్చేసి మీకు ప్రజాపాలనలో మీరు దరఖాస్తు అనేది మీ ఇంటిది కానీ, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కానీ, మీరు ఏదున్నా కూడా ఇంత ప్రజాపాలనలో వెళ్ళి మీరు అక్కడ దరఖాస్తు తప్పకుండా వేసుకోవచ్చు. అయితే ఎవరికైతే స్లిప్లు రాలేదో, అంటే నో డేటా అవైలబుల్ అని వచ్చిందో, వాళ్ళకు వచ్చేసి మళ్ళీ అదే తీసుకొని ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఒక దరఖాస్తు, ఒక లెటర్ రాయండి. మీరు ముందు ఒక లెటర్ రాసేసి దాని మీద ఒక ఫోటో అతికిచ్చి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు, హస్బెండ్ వైఫ్ ఆధార్ కార్డు అది అటాచ్ చేసి దాంట్లో ఆ దరఖాస్తు రాసి, మేము ఇన్నిసార్లు వేసాం సార్, మాకు ఇల్లు లేదు కాబట్టి మాకు తప్పకుండా మాకు ఇల్లు కేటాయించండి, కొత్త ఇంద్రమ్మ ఇల్లు కేటాయించండి అని చెప్పండి. వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటారు. మళ్ళీ ఆ అప్లికేషన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిద్ది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగిద్ది. ఇంకొకటి, ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు అసలు వాళ్ళ అప్లికేషన్లే వేసుకోలేదు, అంటే అప్లికేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి వేసుకోలేదు, చాలా మందికి తెలియదు కాబట్టి వేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే ఇల్లులు లేవో, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, అంటే 2 BHK గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం ఇచ్చే ఇల్లు లేకుంటే, మీరు తప్పకుండా దానికి కొత్త అప్లికేషన్ ఫామ్ అక్కడే మీకు ప్రజాపాలన దగ్గర మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అక్కడ నింపే వాళ్ళు కూడా ఉంటారు, అక్కడ ఫీల్ చేసే వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉంటారు. కాబట్టి ఒక 20-50 రూపాయలు ఇచ్చి అక్కడ ఫీల్ చేయించుకోండి. ఇంకా మీరు అక్కడ కొత్త అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాని మీద ఒక ఫోటో అటాచ్ చేసి, మీ ఆధార్ కార్డు, హస్బెండ్ ఆధార్ కార్డు, పిల్లలు ఎంతమంది ఉన్నారో అది మొత్తం దాంట్లో రాసి, డీటెయిల్స్ మొత్తం రాసి, ఇంద్రమ్మ ఇల్లు కొత్త అప్లికేషన్ ఫామ్ అక్కడ ఇవ్వండి. మీరు లైన్లో నిలబడండి. లేడీస్ది డబల్ లైన్ ఉంటుంది. ఒకవేళ జెంట్స్ వెళ్తే చాలా తొందరగా అయిపోయిందండి, ఎందుకంటే జెంట్స్ లైన్ చాలా చిన్నగా ఉంటుంది. దాదాపు జెంట్స్ ఇప్పుడు జాబ్లకు వెళ్ళిపోతారు కాబట్టి చాలామంది అవైలబుల్ ఉండరు. కాబట్టి పాపం వాళ్ళ భార్యలు కానీ, వాళ్ళ తల్లిలు కానీ, వాళ్ళ సిస్టర్లు కానీ ఇలా రావటం జరిగింది. కాబట్టి లేడీస్ జనాభా చాలా ఎక్కువ మంది ప్రజాపాలనలో వచ్చి అక్కడ నిలబడతారు. కాబట్టి జెంట్స్ ఉంటే ఇంకా తొందరగా, అంటే చాలా తక్కువ మంది లైన్ ఉంటుంది జెంట్స్ది. మీరు జెంట్స్ ఉంటే తొందరగా నిలబడి తొందరగా లోపలికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి మీరు తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇది కొత్త ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్ ఫామ్ అయిపోయింది. ఎవరిదైతే ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్లో, అంటే యాప్లో పేరు వచ్చిందో, మేము లాస్ట్ న్యూస్లో కూడా మేము చూపించాం. యాప్ మేము అందులో డిస్క్రిప్షన్లో మేము అది వేసాం, లింక్ కూడా వేసాం. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అని కూడా చెప్పాం. లాస్ట్ న్యూస్కి వెళ్ళి మళ్ళీ మీరు చూడొచ్చు అందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. తప్పకుండా మా ఎన్ఎన్సి న్యూస్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఆ న్యూస్లన్నీ, ఎన్ని న్యూస్లు మనం అందులో వేసాం మొత్తం మీకు తెలిసిద్ది. కాబట్టి మీరు కొత్త ఇల్లు వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎవరికైతే కన్ఫర్మ్ అయిందో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకో లాస్ట్ ఒక ఫైనల్ ఆఫీసర్ వస్తారు. వచ్చి అసలు ఇల్లు వాళ్ళకు ఉందా లేదా అదొకసారి కన్ఫర్మ్ చేసుకుంటారు. అంటే ఓన్ హౌస్ ఉందా లేదా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లిస్ట్లో ఎవరికైతే 2 BHK ఇంద్రమ్మ ఇల్లు ఇవాళ, ఇంద్రమ్మ హౌసెస్ ఎవరికైతే ఇచ్చారో ఇవాళ వాళ్ళ లిస్ట్లో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ పేర్లు వస్తాయి. ఆ పేర్లు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఫోన్ చేయటం జరిగిద్ది. మళ్ళీ బస్సులో కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటైద్ది. ఆ మీటింగ్లో తీసుకుని వెళ్ళిన తర్వాత మీ అందరూ కూడా తప్పకుండా పట్టాలు ఇస్తారు. చాలామంది టెక్స్ట్ మెసేజ్ చేస్తున్నారు, సార్ మాకు
వచ్చింది కానీ ఎక్కడ వస్తుంది ఏందనేది చూడండి. మహేశ్వరంలో ఉంది, చాలా చోటు ఉంది, ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. చాలా చోట్ల ప్లేస్ ఉంది, చాలా చోట ఇంకా ఫ్లాట్లు ఉన్నాయి, కట్టున్న ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఎక్కడైనా కొత్త ప్రభుత్వం అంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా ఇవ్వచ్చు, అవకాశాన్ని బట్టి, గవర్నమెంట్ ల్యాండ్ని బట్టి ఎక్కడ కట్టాలి ఏందనేది ఇది జరిగిద్ది. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడుకునేది రేషన్ కార్డు గురించి. రేషన్ కార్డు కూడా ఎవరి దగ్గర ఉందో మీరు ఇప్పుడే ఇదే సమయం మీ పిల్లలది ఆధార్ కార్డు కరెక్షన్ ఏదైనా ఉంటే తొందరగా చేయించుకోండి, పేర్లు తప్పుకుంటే సరిదిద్దుకోండి. ఆ తర్వాత ఆధార్ కార్డులు ప్లస్ అన్నీ కలుపుకొని ఎవరిదైతే కొంతమంది రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళ పిల్లల పేర్లు అందులో ఎక్కియాలి. ఇంకోటి ఏంటంటే ఎవరిదైతే కొత్త రేషన్ కార్డు ఉందో అది కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ప్రజాపాలన అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ బేగంపేట్ అక్కడికి వెళ్ళి ప్రజాపాలనలో మళ్ళీ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ రేషన్ కార్డుది తీసుకొని ఆ ఫామ్ మొత్తం నిలిపి మీరు మీ పిల్లల పేరు ఫస్ట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, తర్వాత భర్త, తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరి పేర్లు మొత్తం రాసుకొని ఆ పేర్లు మొత్తం రాసి వాళ్ళ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం క్లియర్గా రాసి మీరు అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ప్రజాపాలనలో అంటే మన సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రజాభవన్లోకి వెళ్ళి బేగంపేటలో మీరు అది కూడా దరఖాస్తు మీరు అప్లికేషన్ ఫామ్ అక్కడ వేయండి తప్పకుండా. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఇప్పుడు గ్యారంటీ వర్క్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, నెమ్మదిగా అయింది, కానీ ఇప్పుడు వర్క్లు అనేది స్టాండప్లో వచ్చినాయి. కొత్త ప్రభుత్వం మాటలు ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఇప్పుడు నిలబడబోతున్నారు. ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరికీ తప్పకుండా అంటే సంవత్సరానికి 4 లక్షల చిల్లర ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తారని కొత్త ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత టోటల్గా వచ్చేసి 20 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు తప్పకుండా ఇస్తామని, ప్రతి పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారని కొత్త ప్రభుత్వం ఇది చెప్పింది. కాబట్టి తప్పకుండా ఇస్తుందని మాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఆ తర్వాత రేషన్ కార్డు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారు అన్నారు, ఇప్పుడు మేము పీడిఎస్ రైస్ అస్సలు ఇవ్వము, పీడిఎస్ రైస్ బదులు మేము ఫైన్ రైస్ ఇస్తాం, అంటే సోనా మసూరి రైసు అంటే ఫైన్ రైస్ చిన్న ఫైన్ రైస్ ఇచ్చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రీసెంట్లీ ఒక మీటింగ్లో చెప్పటం జరిగింది. ఇప్పుడు పాత పీడిఎస్ రైస్ ఏంటంటే ఆ రేషన్ కార్డు ఎక్కడ కట్ అయిపోయిద్దో అని వాళ్ళు ఆ రేషన్కి వెళ్ళి కొనుక్కొని ఆ బియ్యం తీసుకొని వచ్చి టిఫిన్ సెంటర్ వాడుకో ఎవరికో అమ్మటం జరిగేది. కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బులు ఏం తీసుకోకుండా వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం ఇప్పుడు బియ్యం అమ్ముకునే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఫైన్ రైస్ అంటే సోనా మసూరి రైస్ మీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా మీరు ఆ రైస్ ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి కోసం. ఇంకా మిగతా ఈ రైస్ పీడిఎస్ రైస్ కానీ ఇంకా లేకుండా అంటే కొత్త ప్రభుత్వం మనకు పీడిఎస్ రైస్ లేకుండా ఫైన్ రైస్ అంటే సోనా మసూరి రైసు మనకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి జనాలు కూడా చాలా మంది అడుగుతున్నారు, సార్ పాత టైంలో రైస్ ఇచ్చేవాళ్ళు, ఇంకా మనకు ఆయిల్ ప్యాకెట్ కుకింగ్ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత తలకు రాసుకునే ఆయిల్ మన కోకోనట్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు, కారము, ఉప్పు ఇటువంటి ఇచ్చేవాళ్ళు సార్. మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలని అంటే సరుకులు కూడా పప్పులు కారం కానీ పసుపు కానీ ఉప్పు కానీ రైస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తే చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు యాప్లో ఎలా చెక్ చేయాలో ఏందనేది మేము పాత న్యూస్లో అంటే మొన్న వేసిన న్యూస్లో మొత్తం డీటెయిల్గా చెప్పాం మీకు. ఇంద్రమ్మ ఇల్లు చూడండి, ఫస్ట్ ఉంది చూడండి, ఎవరైనా లాగిన్ దగ్గరికి వెళ్ళకండి, ఫస్ట్లో ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేయండి. 3 లైన్ని క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వస్తుంది ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని. అంటే ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫేస్ పైన కింద ఉంది చూడండి అప్లికేషన్ సెర్చ్ అని. ఆ అప్లికేషన్ సెర్చ్ యారో వేసాను చూడండి, ఆ యారోని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ థర్డ్ ఉంది చూడండి యాప్ థర్డ్ అని సెర్చ్ బై అని ఉంటుంది. ఆ సెర్చ్ బై కింద వచ్చి మీరు రైట్ సైడ్లో క్లిక్ చేస్తే మీకు ఫోన్ నెంబర్తో టెస్ట్ చేయాలా, ఆధార్ కార్డ్ చూడాలన్నా, లేదంటే ఎఫ్ఎస్సి కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆ నెంబర్ కొట్టి చూడాలన్నా మొత్తం డీటెయిల్స్ అందులో తెలిసిద్ది. కేసీఆర్ నగర్ మొత్తం చెత్తగా మారుతున్నారు జనాలు. అంటే రోడ్ల పైన చెత్తేసి కేసీఆర్ నగర్లో ఫ్లాట్లు ఉండేవాళ్ళు చక్కగా ఉంటున్నారో లేదో తెలియదులే, కానీ రోడ్ల మీద అయితే ఇంట్లో ఉన్న చెత్త మొత్తం తీసుకొని వచ్చి రోడ్డు మీద వేస్తున్నారు. అంటే వాళ్ళకి రోడ్లతో సంబంధం లేదు, రోడ్ల మీద నడవరేమో. అందుకోసం రోడ్ల మీద సంబంధం లేకుండా
కేసీఆర్ నగర్ కొల్లూరు 2 ఫేజ్ 2లో ఈ ప్రతి రోడ్లో చూస్తే చెత్తగా ఉందండి. అంటే ఇది మేము కళ్ళారా చూసాం, మేము ఈ వీడియో తీసాం. కాబట్టి మీరందరూ చెత్త వేయకండి, క్లీన్గా పెట్టండి, మీ కేసీఆర్ నగర్ని శుభ్రంగా పెట్టండి. నేను మీ రషీద్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. సత్యం.